ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు ఈ లోకంలో భక్తి అంటే నిజంగా ఏమిటి? దైవం ప్రేమను పొందేది ఎవరు? అలంకారాల పూజలోనా లేక హృదయపు నిశ్శబ్ద ప్రార్థనలతోనా? ఎందుకు శ్రీకృష్ణుడు అర్జునుడిపై అంతటి మమకారం చూపించాడు? రుక్మిణి లాంటి మహాభక్తురాలికి కూడా ఎందుకు ఆ సందేహం కలిగింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని నేటి కథనమే అర్జునుడి భక్తి, కృష్ణుని అనురక్తి. అనగనగా అది ద్వాపరయుగంలోని సమయం. ద్వారకా సముద్ర తీరంలో ఉన్న పవిత్ర నగరం. ఈ నగరం సముద్రంతో చుట్టుముట్టబడి అద్భుతమైన కోటలతో నిర్మించబడిన దివ్యధామం. అలాంటి ఆ సముద్ర తీర దివ్య నగరమైన ద్వారకలో అలల మృదు స్వరాల మధ్య శాంతి సౌందర్యాల నడుమ శ్రీకృష్ణుడు తన కుటుంబంతో రుక్మిణీదేవితో ఆనందంగా నివసిస్తున్న కాలమది. రాజమహలంతా ఐశ్వర్యంతో మెరిసిపోతున్న రుక్మిణి హృదయంలో మాత్రం ఓ తెలియని అలజడి. ఆ సమయంలో రుక్మిణి, నాథ, మీరు జగన్నాథుడు, సమస్త భక్తుల హృదయాధిపతి. నేను మీ పాదసేవలో ఎల్లప్పుడూ లీనమై ఉంటాను. గోపికలు కూడా మీపై అపారమైన ప్రేమను కురిపిస్తూ ఉంటారు. అయినా మీ మనస్సు మాత్రం అర్జునుడి వైపే ఎందుకు పరిగెడుతూ ఉంటుంది? అతనిలో ఉన్న ఆ ప్రత్యేకత ఏమిటి? ఆమె కళ్లల్లో ప్రేమతో కలిసిన చిన్న అసూయ కూడా మెరిసింది. మీరు చిరునవ్వుతో అతని పేరు పలుకుతారు. అర్జునుడి సంగతులు గుర్తు చేసుకుంటూ ఆనందంలో మునిగిపోతూ ఉంటారు. నేను మీ పక్కనే ఉన్నా మీ ఆలోచనలు మాత్రం అర్జునుడి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అన్నట్లు మీ ఇరువురిది ఏ బంధం, ఏ మాధుర్యం అందులో దాగి ఉంది తెలుసుకోవాలని ఉంది. అలా ఆమె మనసు మరింత లోతుకు వెళ్ళింది. నేను మీ సతిని, మీతో నిత్యం ఉంటాను. గోపికలు మీకోసం ప్రాణాలిచ్చే ప్రేమికులు. కాని అర్జునుడు ఒక్క యోధుడు మాత్రమే కదా. అయినా మీ హృదయంలో అతనికి ఈ ప్రత్యేక స్థానం ఎందుకు? ఆ ప్రశ్నలు ఆమె హృదయాన్ని తాకుతూ సమాధానం కోసం ఆతురతను పెంచుతున్నాయి. అనేకసార్లు ఆమె ఈ ప్రశ్నను అడిగినా శ్రీకృష్ణుడు మాత్రం చిరునవ్వుతో తప్పించుకునేవాడు. అలా ఉండగా ఒకరోజు రుక్మిణి సౌమ్యంగా లోలోపల ఒక చిన్న ఆతృతతో, ప్రభూ, ఈరోజు ద్వారకలో అత్యంత ముఖ్యమైన కార్యక్రమం ఏర్పాటై ఉంది. రాజవంశమంతా, ఋషులు, మహామునులు, ప్రజలు అందరూ మీ దర్శనం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. మీరు లేకుండా ఆ వేడుకకు ప్రాణం ఉండదు. కావున అది పూర్తయ్యే వరకు మీరు దయచేసి ఎక్కడికి వెళ్ళకూడదు అని చెబుతూ కళ్లల్లో ప్రేమతో కలిసిన ఆజ్ఞ మెరిసింది. ఈరోజు మీ సమయమంతా ద్వారక కోసమే కావాలి నాథా. ఒక్క క్షణం కూడా మీరు దూరం కాకూడదు. అలా అన్న రుక్మిణి ప్రార్థనకు శ్రీకృష్ణుడు స్నేహంగా చూస్తూ మృదు స్మితం చిందిస్తూ, దేవి, నీ మాటల్లో ప్రేమ ఎంత ఉందో నాకు తెలుస్తోంది. నీవు కోరింది కేవలం ఒక మాట కాదు, నీ హృదయాభిలాష. సరే దేవి, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళను. నీ మాటే నా విధి, నీ కోరికే నా కర్తవ్యం. అలా శ్రీకృష్ణుని స్వరంలో ఆప్యాయత, హామీ రెండూ కలిసి మాటిచ్చాయి. నీ ఆనందమే నా ఆనందం కదా రుక్మిణి. అలా శ్రీకృష్ణుడి మాటతో, హామీతో రుక్మిణి ముఖంలో తృప్తి వెలిగింది. కాని ఆమెకు తెలియదు, ఆ దివ్య స్మితం వెనుక ఇంకా ఏదో లీల దాగి ఉందని. కార్యక్రమం ముగిసింది. కాని కృష్ణుని మనస్సు మాత్రం ఎక్కడో ఉంది. క్షణం ఆలస్యం చేయకుండా ఆయన అంతఃపురాన్ని వదిలి నిశ్శబ్దంగా బయలుదేరాడు. ఇదేమిటి? మాటిచ్చి కూడా ఎక్కడికి వెళుతున్నారు అంటూ కృష్ణుని అనుసరించింది రుక్మిణి. కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక ప్రశాంతమైన ప్రదేశం. అక్కడ అర్జునుడు వేట నుండి వచ్చి అలసటతో నిద్రలో మునిగిపోయి ఉన్నాడు. అతని పక్కనే ద్రౌపది స్నేహంతో అతని తల నిమురుతోంది. అప్పుడే శ్రీకృష్ణుడు సంతోషంతో, పాండవ శ్రేష్ఠుడా, నా అర్జున అని చెబుతూ ద్రౌపదిని మృదువుగా పక్కకు జరిపి స్వయంగా అర్జునుడి కేశాలను నిమరడం ప్రారంభించాడు. ఆ క్షణంలో రుక్మిణి నిర్ఘాంతపోతుంది. ప్రభూ, ఇది ఏమిటి? ఒక రాణిని వదిలి ఒక యోధుడి వద్దకు వచ్చి ఇలా సేవ చేయడం? కృష్ణుడు చిరునవ్వుతో రుక్మిణిని తన వైపు పిలిచాడు. దేవి, రా, నీ సందేహానికి ఇదే నా సమాధానం, దగ్గరకురా అని చెబుతూ అర్జునుడి కేశాలను తీసుకుని రుక్మిణి చెంపలకు మెల్లగా తగిలించాడు. రుక్మిణి ఆశ్చర్యపోతుంది. ఇదేమిటి ప్రభూ ఈ శబ్దం?
ఆ క్షణంలో ఒక అద్భుతం జరిగింది. అర్జునుడి తలలోని ప్రతి కేశం నుంచి కృష్ణ 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 అనే నామస్మరణ ఒక నినాదంలా వినిపిస్తోంది. ఈ పలుకులతో విస్మయం చెందుతుంది రుక్మిణి. చూస్తే అర్జునుడు నిద్రలో ఉన్నాడు, కాని అతని శరీరం కృష్ణనామాన్ని జపిస్తోంది. కృష్ణుని వైపు చూస్తుంది రుక్మిణి. తన వైపు తిరిగిన రుక్మిణిని ఉద్దేశించి శ్రీకృష్ణుడు గంభీరంగా, దేవి, ఇదే భక్తి. మనసులో మాత్రమే కాదు, శరీరంలోని అణువణువునా నన్ను నింపుకున్నవాడు అర్జునుడు. అతను నన్ను పిలవకపోయినా నేను అతన్ని విడిచిపెట్టలేను. ప్రభు, అయితే మీకు అతడు అంత ప్రేమ? అలా కాదు రుక్మిణి. నా నామాన్ని నిరంతరం జపించే భక్తుడికి నేను దాసుణ్ణి. అతడు నన్ను పిలవాల్సిన అవసరం లేదు, నేనే అతని వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాను. ఆ మాటలు విన్న రుక్మిణి హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆమెకు అర్థమైంది, భక్తి అంటే మాటల్లో కాదని అంతరంగంలో ఉండాలని. రుక్మిణి హృదయం భక్తిరసంతో నిండిపోయింది. సందేహాల మేఘాలు చెదిరిపోయాయి. జ్ఞాన సూర్యుడు ఉదయించాడు. ఆమె శ్రీకృష్ణుని పాదాలపై వినమ్రంగా నమస్కరించింది. ఆమెకు అర్థమైంది, భక్తి అన్నది సమీపంలో ఉండడం కాదని, హృదయంలో నిత్యం నివసింపజేయడమని. మాటల్లో కాదు, మనస్సులో ప్రతి స్పందనలో, ప్రతి శ్వాసలో భగవంతుణ్ణి అనుభవించడమని. శ్రీకృష్ణుడు సున్నితంగా ఆమెను లేపి స్నేహంతో చూశాడు. అతని చిరునవ్వులో ఒక శాశ్వత సత్యం దాగి ఉంది. భక్తి ఉన్న చోట నేను దూరం కాను. నిస్వార్థంగా ప్రేమించే హృదయం నా నిజమైన ఆలయం. ఆ రోజు నుంచి రుక్మిణి హృదయంలో సందేహానికి స్థానం లేదు. అక్కడ కేవలం భక్తి మాత్రమే నిలిచింది. ఇది అర్జునుడి భక్తి, శ్రీకృష్ణుని అనురక్తి. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: భక్తి అంటే బయట చూపే ఆడంబరం కాదని, హృదయంలో ఉండే నిజాయితీయేనని. మనం ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వారిపై విశ్వాసం ఉండాలని, అనుమానం కాదని. ఈ కాలంలో సంబంధాలు అనుమానాలతో, పోలికలతో దెబ్బతింటున్నాయని. కాని రుక్మిణిలా మనసును శుద్ధి చేసుకుని అర్జునుడిలా నిస్వార్థంగా ఉండగలిగితే ప్రతి బంధం దివ్యంగా మారుతుందని. భగవంతుణ్ణి చేరుకోవాలంటే మన హృదయం పవిత్రంగా ప్రేమతో నిండి ఉండాలని. అప్పుడు దేవుడు మాత్రమే కాదు, మనుషుల మధ్య కూడా బంధాలు బలపడతాయని. భక్తి ఉంటే భగవంతుడు మనతో నడుస్తాడని, అవసరమైతే మన జీవితానికి సారథిగా మారుతాడని. ప్రతి ఉదయం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి, ప్రతి ఉషోదయానికి ఊరటనిచ్చే ఊసులై, మనసుకు మాధుర్యమిచ్చే మాటలై, అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది వేటు న్యూస్.